నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. లిక్కర్ స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ పేరు బయటకు వచ్చింది. మనందరికీ తెలిసిన విషయమే. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారిని దిగజాడు వ్యాఖ్యలు చేశారు. ఆయనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు కూడా చూసే ఉంటారు. ఆయన కొడుకు లిక్కర్ స్కామ్లో ఉన్నాడు అనగానే మరి ఆయన చాలా టెన్షన్ పడ్డట్టు, కంగారు పడ్డట్టు కనిపిస్తోంది. ఆ లోకేష్కి కూడా దీంతో సంబంధం ఉంది అన్నట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ ఉద్దేశం ఏంటి సార్ దాని మీద? లోకేష్ గారు కక్ష కట్టినట్టు ఇళ్ళమే చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. తలకమాసినోడు అది అని చెప్పి మాట్లాడాడు లోకేష్ గారు. నిజంగా ఆ స్థాయి కానీ, ఆ హోదా కానీ, ఆ నిజాయితీ కానీ అతనిలో లేదు. ఎదటోళ్ళని అనేసి అంత ఇది లేదు. ఒకసారి అతను చరిత్ర ఏంటో చూసుకోవాలి. స్కేల్ పెట్టుకుని కాలమ్స్ కొలుచుకుని వార్తలు ప్రచురించి రాసే అంత చిన్న స్థాయి నుంచి ఎదిగాడు అతను. జీవితంలో ఎదగటాన్ని మనం ఆహ్వానించాలి. కానీ నువ్వు ఎదిగిన ఎదుగుదలంతా కూడా ఇలా బూట్లు నాకి పాలిష్ చేసి, ఎవడొకడు సంకనాకి, ఎవడొకడు అవినీతికి ఆజ్యం వేసి, ఒక బందిపోటు దొంగకు మౌత్ పీస్గా సలహాదారుగా ఉండి రాష్ట్రాన్ని సంకనాగిచ్చేసి వెనకబెట్టడంలో నీ పాత్ర ఉంది. కాబట్టి నీ మాటలు ఏం మాట్లాడినా వాల్యూ లేదు. ఫస్ట్ పాయింట్. నిన్న మొన్నటిదాకా కేవలం నీ వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో అనేక మందికి బీపీలు షుగర్లు వచ్చేసినాయి. ఇరిటేట్ చేశాను నువ్వు నీ మాటలు. ఘోర పరాజయం అయిపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ నీవు మాట్లాడమంటే నీ స్థాయి తగ్గట్టు ఉండాలి. స్టేటస్ ఉండాలి మాట్లాడాలంటే. ఆ స్థాయి వ్యక్తులను మాట్లాడాలంటే ఇతను ఇష్టం నుండి మాట్లాడేస్తాడు. ఇప్పుడు నానే శ్రీనివాస్ గురించి మాట్లాడతాడు. వాళ్ళు మీ పార్టీలో ఉన్నాడు. అతను మీ పార్టీలో ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి బంధువు నువ్వు ఎవరికి చెప్పకలేదు. ఖచ్చితంగా బంధువు అని మేనకోళ్ళు అల్లుడు అతను. దాని గురించి నువ్వు ప్రపంచానికి చెప్పాల్సిన పని లేదు. నానే శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడో ప్రపంచం అంతా చూసింది. ఇవాళ నా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆయనకి ఏం సంబంధం? స్టూడియో అన్న గురించి మాట్లాడతావు. అందులో ప్రద్యుమ్నను ఒక బ్రాహ్మణులకు అతను కష్టపడి సంపాదించుకుని తర్వాత అతను నిజంగా నిజాయితీగా ఉన్నాడు. ద్వారకాను సినిమాది తీసాడు. అతనికి మీ ఆఫీసులో చెప్పి అతని చేత రియల్ ఎస్టేట్ ఆఫీస్ అది పెట్టించి అందులో మీరు కూర్చుని అతను మట్టానికి దొక్కేశారు. సర్వనాశనం అయిపోయాడు అతను. మీరు పాడు చేసిన జీవితాలు అన్నీ కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాంగాన్ని కూడా లాగారు ఇందులోకి. అతనే చేసేది స్కామ్ అని. మరి అతను ఎలా స్పందిస్తారో చూడాలా. నీ కొడుకు మీదకి వచ్చేటప్పటికి అసలు కర్త కర్మ క్రియ మీరే కదా. విజయసాయిరెడ్డి గారే చెప్పాడు ఎప్పుడో. నేను ఓపెన్గా చెప్తున్నాను ఇవాళ మీ దగ్గర. వాళ్ళకు ఒక విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అందులో వాళ్ళు మీరు అందరూ అడిగినట్టు వాళ్ళు నన్ను అడిగారు మాట్లాడడం. వాళ్ళు కొంచెం సజ్జల గురించి మాట్లాడమని వారు నన్ను. అతను చేసి దుర్మార్గాల గురించి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నాడు ఇది అన్నట్టుగా, పార్టీకే మేలు జరిగేలాగా, జగన్మోహన్ రెడ్డి గారు మేలు జరిగినట్టుగా ఉంటుంది అన్నట్టుగా అడిగేవారు వాళ్ళు. ఇతను ఆ పార్టీకి కానీ, అతను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డికి కానీ, రాష్ట్రానికి కానీ ఏ రకంగా ఉపయోగమో చెప్పమనండి. అతను సోషల్ మీడియా పెట్టి డిజిటల్ డెవిల్స్ని తయారు చేసి వదిలేశారు మీరు. అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేశారు. ఇవాళకి కూడా మా పిల్ల సజ్జలు అంటారు అతన్ని. ఇతను డిజిటల్ డెవిల్ మాత్రమే కాదు, రక్త పిశాచి, అవినీతి సొమ్ము, పేదల రక్తం తాగిన వాళ్ళలో పిల్ల పిశాచి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పెద్ద పిశాచి అయితే ఇవన్నీ పిల్ల పిశాచులు. వీళ్ళు ఎస్టాబ్లిష్ అయిన సొమ్ము కేవలం కమిషన్లో దీన్ని ఈ వ్యాపారం విస్తరించడంలో వరకు వచ్చింది. ఇప్పుడు పట్టుబడుతుంది. వీళ్ళు మొత్తం తాగిన రక్తం ఎంత ఉందో అనేటువంటిది ఇంకా పెద్ద డంపులు అవన్నీ. ఇలాంటి పిశాచులు ఒక్కొక్కడిని పట్టుకుంటే ఒక్కొక్కడికి తెలిసింది ఒక్కొక్క డంపు తెలుస్తుంది, ఒక్కొక్క మార్గం తెలుస్తుంది ఇక్కడ ఉన్నదాన్ని. ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి గుండెలు దడదలాడిపోతున్నాయి వాళ్ళందరికీ. అనిల్ రెడ్డి ఉన్నాడు. అనిల్ రెడ్డి జార్జి రెడ్డి కొడుకు, జార్జి రెడ్డి రాజశేఖర రెడ్డి తమ్ముడు. ఈ బ్యాచ్ అంతా ఈ ముఠా ఇదంతా 2004 ముందు ఏముంది వీళ్ళకి? ఈ 20 ఏళ్లలో అవినీతి సామ్రాజ్యం ఓడలు దిగిపోయింది. అంటే ఈ కేసులో మనం చూస్తున్నాం, రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా అసలు ఆయనతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన టీడీపీ మనిషి అని చెప్పి ప్రచారం చేయడం. అనిల్ రెడ్డి పిఏ దొరికాడు, ఆడు మొత్తం చెప్పాడు. అనిల్ రెడ్డిని విచారిస్తారు, ఆడు మొత్తం ఎక్కడుందో చెప్తారు. అసలు వీళ్ళ ఆర్థిక మూలాలు వీళ్ళు ఎస్టాబ్లిష్ని తీరు ఇతర దేశాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు అక్కడ వ్యవసాయం చేశారు, ఈ లెక్కర వ్యాపారం చేశారు, వ్యాపారాలు పెట్టారు, బంగారం కొన్నారు, సినిమాలు తీశారు, భూములపై పెట్టారు. ఎంత పెట్టినా ఇంకే మిగిలిపోతే గొయ్యి తీసి కప్పెట్టి దాచి ఉంటారు కూడా డంపుల కింద. అనేక అపార్ట్మెంట్లు తీసుకుని దాచారు. ఏం చేసుకుంటారండి? డబ్బు అంతా ఎక్కువైపోయింది. వాళ్ళ కుటుంబం అందరూ బాగుపడ్డారు.
అర్థమైందండి. ఇదివరకు తలకు నూనె పెట్టుకోవడానికి లేకపోయినా కానీ ఇప్పుడు బోటల్ రాసి తిరిగేస్తున్నారు అందరూ ఉన్నాయి. ఇది నియో రిచ్ కొత్త భాగ్యవంతుల్ని తయారు చేశారు. ఇది రాజశేఖర రెడ్డి గారు వేసిన విత్తనాలు. ఈ విషపు మొక్కలు విషవాయువులు వెదజల్లుతా ఓడలు దిగిపోయినాయి, ఈ మొక్కలు చెట్లు అయిపోయినాయి, మరి మానులు అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళందరిలోకి పెద్ద పిశాచు అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. మ్యాక్సిమం సింహభాగం లైన్ షేర్ తీసుకుంటాడు అతను. ఇవన్నీ పిల్ల సజ్జల రామకృష్ణారెడ్డికి ఇహపం పరము అన్నట్టుగా ఆర్థికంగానూ లబ్ధి పొందింది. అతనికున్న ఒక వ్యామోహం ఉంది. ఆ వ్యామోహం కూడా తీర్చుకునేలాగా జరిగింది. చూస్తే కళ్ళ ముందు కనపడుతుంది కదా అంతా. అంటే వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలి. అందరూ జైల్లో ఉండాలండి, ఇంకా బయట ఉండకూడదు. బయట మాట్లాడి ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడిన అంటున్నారు, ఇంటి ముందు పోలీసు వాళ్ళు ఉండాలి. నడరా బాబు అక్కడ చెప్తుగానే. అంటే ఒక అంశాన్ని కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు, వాళ్ళ అవసరానికి అనుగుణంగా వాళ్ళకి నచ్చినప్పుడు ఒకలా, వాళ్ళకి నచ్చినప్పుడు ఒకలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైనా బయటపడ్డప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మోజు ఉంటే ఒకలాగా, మోజు లేకపోతే ఒకలా మాట్లాడతారండి. అవన్నీ పక్కన పెట్టండి. లోకేష్ గారి గురించి అతను అన్ని మాటలు మాట్లాడితే బుచ్చి చౌదరి గారు ఇలా ఒకళ్ళిద్దరు స్పందించారు. ఈ రాష్ట్రంలో ఒక పార్టీ, ఒక మంత్రి, ఆ పార్టీకి సంబంధించిన మంత్రి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, లేకపోతే ఇప్పుడు రేపు భవిష్యత్తు నాయకుడు అనేటువంటి పక్కన పెట్టండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక మంత్రి, అతను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మనవడు, 4వ ముఖ్యమంత్రి చేస్తున్న కుమారుడు. పోనీ ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ పక్కన పెట్టండి. ఈ రాష్ట్రంలో మంత్రి కదా, ఆయన మీద అలాంటి అవాకు చవాకులు పేలితే తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వం కానీ ఎలా స్పందించింది అనేటువంటి గమనించాలి. ఇలా వదిలేస్తే వాళ్ళు అలా మాట్లాడకుండా ఏం చేస్తారు? ఇది ఎవరి కాళ్ళు ప్రశ్నించుకోవాలి. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు వదిలేరండి అతన్ని? ఇంకా గట్టిగా చేయాలి. అసలు అతను బతుకేంటి అనేటువంటిది 10 ఏళ్ల క్రితం అతను బతుకేంటి, 20 ఏళ్ల క్రితం బతుకేంటి అనేటువంటిది సీరియల్ కింద వచ్చేయాలి. ఈ పాటికి ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు నోరు మూసి కూర్చుంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉండాలి. మీరు తప్పు చేసిన దాన్ని తప్పు అంటే పర్లేదు, ఉత్తు పున్నాన్ని తలకమాసినోడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, న్యాయపరంగా ఎదుర్కోవచ్చు, కానీ వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం రూపురేఖ లావణ్యాలని ఆ మనిషిని విమర్శ చేయాలంటే ఇతను విమర్శ చేయలేరా? వాళ్ళందరూనే నువ్వేట్రా బూడిద గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయలో ఉన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడితే బాధపడరా? వాళ్ళు తప్పు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా నువ్వేట్రా బాబు 50 రూపాయలు ఇప్పుడు దిష్టి గుమ్మడికాయలో ఉన్నామంటే ఎవరన్నా అంటే, మిమ్మల్ని నన్నన్నా ఎవరైనా అనేయచ్చు కదా. అది ఎంతవరకు సబూబు అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇప్పుడు అతను కొడుకు దగ్గరికి వచ్చి తన దాకా వచ్చేటప్పటికి గ్యారంటీగా ఇతనన్నా బాగానే అనుభవించాడు జీవితాన్ని. చిన్న కాలమిస్ట్ దగ్గర నుంచి ఇవాళ ఒక ప్రభుత్వ సలహాదారుగా, రాజ్యాంగేతర శక్తిగా, సకల శాఖ మంత్రిగా పూర్తిగా అనుభవించాడు. అన్ని ఇహపరలోక ఐహిక వాంఛలన్నీ తీర్చేసుకున్నాడు. డబ్బు పరంగానూ అనైతిక వ్యవహారాల్లో కూడా పూర్తి స్థాయిలో శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. అతని గురించి దెబ్బలాడేసుకున్నారు కూడా కొంతమంది. ఏంటండి ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తాడు. అనేక మందితో లింక్ పెట్టి మాట్లాడుతున్నారు అతన్ని. నిజమో ఒకటిదో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు. భలే వాళ్ళతో లింక్ పెట్టట్లే అని. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు దగ్గరికి వచ్చినోడికి నువ్వు చేసిన ఈ పనికిమాలిన పనిలో నీ కొడుకు జీవితం 35-40 ఏళ్ళగా ముగుస్తుంది. జైల్లో గడపాలి మిగతా జీవితం. ఎవరిని వదలరేళ్ళు. మీరు చేసిన పాపం ఒక దొంగ దుర్మార్గుడు వెనకాల ఉండి మంచి చెప్పారు, బాబు ఇన్నాళ్ళు ఏదో చేసాం, ఇక నుంచి దొంగలు పెద్ద దొంగల ముఠాలు ఏం చేస్తే తెలుసండి, దొంగతనాలు చేసి తర్వాత ఇంక కలిసిపోయేవాళ్ళు ఇంకొద్దురా బాబు అనుకుని మంచి పనులు చేస్తానికి మారిపోతారు. అలా మారిపోవాలి. ఇన్ని కోట్లు కొట్టేసిన తర్వాత కూడా మంచిగా పరిపాలన చేసుకోకుండా ఇంకా దొబ్బేద్దాం, ఇంకా అరాచకం చేద్దాం, ఇంకా దుర్మార్గం చేద్దామని మీరు తెగబడిపోయి ప్రజల మీద ఖచ్చితంగా ప్రకృతి అన్నట్టు ఉంటుంది. మీ చావులేవి కూడా సహజ మరణాలు మాత్రం ఉండవు. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.